నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లైనర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వైట్ లేబుల్ ఏటీఎంలు. వాటి వెనక ఉన్న అసలు నియమాలు, హిస్టరీ, అలాగే ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి కొన్ని అద్భుతమైన ట్రిక్స్ గురించి డీప్గా, చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఫాస్ట్గా చూసేద్దాం. పేరులేని ఏటీఎంల మిస్టరీ, ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మిషన్, ఈ ఏటీఎంలు చేయలేని పనులు, వైట్ వర్సెస్ బ్రౌన్ లేబుల్ తేడాలు, మరియు ఫైనల్గా ఎగ్జామ్స్ కోసం కొన్ని సూపర్ ట్రిక్స్. అంతే, చాలా సింపుల్గా ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాం. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదే ద నేమ్లెస్ ఏటీఎం మిస్టరీ. మనం బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలాసార్లు గమనించే ఉంటాం. కొన్ని ఏటీఎం మిషన్ల మీద ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి ఏ బ్యాంక్ లోగో కనిపించదు. అలాంటప్పుడు అరే, అసలు ఈ మిషన్ ఎవరిది, దీని ఓనర్ ఎవరు అనే డౌట్ రావడం చాలా సహజం కదా. ఆ డౌట్కి ఆన్సరే వైట్ లేబుల్ ఏటీఎం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక నాన్ బ్యాంక్ కంపెనీ, అంటే బ్యాంకింగ్తో డైరెక్ట్ సంబంధం లేని ఒక ప్రైవేట్ సంస్థ వీటిని సెటప్ చేసి ఆపరేట్ చేస్తుంది. అందుకే వీటి మీద ఎలాంటి బ్యాంక్ బ్రాండింగ్ ఉండదు, పూర్తిగా న్యూట్రల్గా ఉంటాయన్నమాట. అయినా సరే ఇవి మన రెగ్యులర్ బ్యాంకింగ్ నెట్వర్క్స్కి చాలా సేఫ్గా కనెక్ట్ అయి పనిచేస్తాయి. ఇక రెండో సెక్షన్ ఆర్బీఐ ఫినాన్షియల్ ఇంక్లూజన్ మిషన్. అసలు బ్యాంకులు కాకుండా ఈ నాన్ బ్యాంక్ ఏటీఎంలను ఎందుకు తీసుకురావాల్సొచ్చిందో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం 2012వ సంవత్సరంలోకి వెళ్ళాలి. ఆ టైంలో మన దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్యను అమాంతం పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అప్పుడే కొన్ని కీలకమైన గైడ్లైన్స్ జారీ చేసింది. ఆ గైడ్లైన్స్ వచ్చిన వెంటనే, అంటే కరెక్ట్గా 2013లో టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ఇండిక్యాష్ అనే పేరుతో ఒక ఏటీఎంని లాంచ్ చేసింది. అఫీషియల్గా చెప్పాలంటే మన ఇండియాలో మొట్టమొదటి వైట్ లేబుల్ ఏటీఎం ఇదే. అసలు దీని వెనక ఉన్న మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్యూర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. అంటే బ్యాంకులు, బ్రాంచీలు పెట్టడానికి వెనకాడే పల్లెటూర్లు, చిన్న చిన్న టౌన్లలో కూడా ప్రతి ఒక్కరికి క్యాష్ అందుబాటులో ఉంచాలి. పీఎం జన్ధన్ యోజన లాంటి స్కీమ్స్కి, అలాగే డిజిటల్ ఎకోసిస్టమ్కు ఇది ఎంతగానో హెల్ప్ అయింది. నెక్స్ట్ మూడవ సెక్షన్ డబ్ల్యూఎల్ఏలు, అంటే వైట్ లేబుల్ ఏటీఎంలు చేయలేని పనులు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా క్రూషియల్. ఈ నాన్ బ్యాంక్ ఆపరేటర్ల మీద కొన్ని కఠినమైన రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. వాళ్ళు నాన్ బ్యాంక్స్ కాబట్టి బ్యాంకులు చేసే మెయిన్ పనులు వీళ్లు చేయడానికి అస్సలు వీల్లేదు. అంటే బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేయడం కానీ, బ్యాంకుల్లాగా డిపాజిట్లు తీసుకోవడం కానీ, లోన్స్ ఇవ్వడం కానీ చేయలేరు. ఇది ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. మరి ఇవేం చేయగలవు? చాలా సింపుల్. మన అకౌంట్ ఏ బ్యాంక్లో ఉన్నా సరే ఈ ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, పిన్ మార్చుకోవచ్చు. పైగా కొన్ని ఏటీఎంలలో ఆధార్ బేస్డ్ సర్వీసులు కూడా ఇస్తుంటారు. ఇంటర్ ఆపరబిలిటీ వల్ల ఇవన్నీ చాలా ఈజీ అయిపోయాయి. ఇక నాలుగో సెక్షన్కే వచ్చేద్దాం, వైట్ వర్సెస్ బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సో కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రెగ్యులర్ బ్యాంక్ ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, ఈ రెండింటినీ రెగ్యులేట్ చేసేది ఆర్బీఐనే. కానీ అసలు మ్యాటర్ ఎక్కడంటే వైట్ లేబుల్ ఏటీఎంలకు ఎటువంటి బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. అందువల్ల అవి డిపాజిట్లను అస్సలు యాక్సెప్ట్ చేయలేవు. వైట్ లేబుల్ను బ్రౌన్ లేబుల్తో డైరెక్ట్గా కంపేర్ చేస్తే బ్రౌన్ లేబుల్ ఏటీఎం ఓనర్షిప్, బ్రాండింగ్, లైసెన్స్ అన్నీ ఒక బ్యాంకు దగ్గరే ఉంటాయి. కేవలం ఆ మిషన్ హార్డ్వేర్, మెయింటెనెన్స్ లాంటివి మాత్రమే బయటి వాళ్లకి కొంతవరకు అవుట్సోర్స్ చేస్తారు. అదే వైట్ లేబుల్ అయితే ఆపరేషన్, బ్రాండింగ్ అంతా నాన్ బ్యాంక్స్ చేతిలోనే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్ ఎగ్జామ్ ట్రాప్స్ అండ్ ట్రిక్స్. మన కాన్సెప్ట్స్ పర్మనెంట్గా గుర్తుండాలంటే ఈ సూపర్ మెమరీ ట్రిక్స్ తెలుసుకోవాల్సిందే. ఎగ్జామ్స్లో తరచుగా కనిపించే ఒక కామన్ ట్రాప్ చూద్దాం. భారతదేశంలో వైట్ లేబుల్ ఏటీఎంలను ఏ సంస్థ రెగ్యులేట్ చేస్తుంది అని అడుగుతారు. నాన్ బ్యాంక్ సంస్థలు కదా, వీటికి ఆర్బీఐతో సంబంధం లేదేమో అని మనం ఈజీగా కన్ఫ్యూజ్ అయ్యి బోల్తా పడిపోతాం. కానీ అసలాన్సర్ ఆప్షన్ సి, ఆర్బీఐ. అలాగే ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ ఇనిషియేటివ్లో మొట్టమొదటి ఏటీఎం ఏది? దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది. ఇండిక్యాష్ ఇంట్రడ్యూస్డ్ ఇండియా క్యాష్. 2013లో టాటా వాళ్ళు తెచ్చిన ఈ పయోనీర్ ఏటీఎంను గుర్తుంచుకోవడానికి ఈ డైలాగ్ భలే పనిచేస్తుంది కదూ. ఇక్కడ ఇంకో ట్రాప్ కూడా ఉంది. మిషన్ నుండి డబ్బులు బయటకొస్తున్నాయి కదా, మరి అదే మిషన్లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చా? అంటే వైట్ లేబుల్ ఏటీఎంలు డిపాజిట్లను తీసుకుంటాయా?
ఆన్సర్ పెద్ద నో. ఇవి అస్సలు డిపాజిట్లు తీసుకోలేవు. దీని మైండ్లో లాక్ చేసుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే వైట్ ఈక్వల్స్ వితౌట్ బ్యాంక్. వితౌట్ బ్యాంక్ అంటే అందులో ఎలాంటి కోర్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండవని అర్థం. ఫైనల్గా వైట్ లేబుల్, బ్రౌన్ లేబుల్ ఏటీఎంలు రెండూ ఒకటేనా? మన కాన్సెప్ట్ క్లారిటీని దెబ్బతీయడానికి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ కూడా చాలా ఎక్కువగా అడుగుతుంటారు. దీని ఆన్సర్ కూడా నో, అవి రెండూ పూర్తిగా వేరు. ఈ కన్ఫ్యూజన్కు చెక్ పెట్టాలంటే ఈ గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి. బ్రౌన్ బిలాంగ్స్ టు బ్యాంక్ అంటే బ్రౌన్ లేబుల్ ఓనర్షిప్ ఎప్పుడూ బ్యాంక్ చేతిలోనే ఉంటుందని ఈ చిన్న ట్రిక్ ఇట్టే గుర్తుచేస్తుంది. ఎండ్ చేసే ముందు ఈ యొక్క పాయింట్ ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. వైట్ లేబుల్ ఏటీఎం అనేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెంచడానికి ఒక నాన్ బ్యాంక్ కంపెనీ నడిపే ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఏటీఎం. కానీ ఇవి డిపాజిట్లు తీసుకోవడం, లోన్స్ ఇవ్వడం లాంటి బ్యాంకింగ్ పనులు చేయలేవు. సరే, ఈనాటి ఎక్స్ప్లెయినర్తో ఈ టాపిక్పై ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఫ్యూచర్లో ఈ నాన్ బ్యాంక్ ఆపరేటర్లు ఇంకెన్ని కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చి మన బ్యాంకింగ్ సిస్టమ్ రూపురేఖలను మార్చేస్తారో కదా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఇవాల్టి మన ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం.